తిరుపతిలో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రుయా ల్యాబ్ లో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని పారామెడికల్ విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ టెక్నీషియన్లను బదిలీ చేసి వారిపై విచారణకు ప్రిన్సిపల్ ఆదేశించారు. తిరుపతి రుయా ల్యాబ్ లో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్ తమను లైంగికంగా వేధిస్తున్నారని ఇటు విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రిన్సిపల్, కాలేజ్ యాజమాన్యం అసలు ఏమంటున్నారు? సర్తాజ్ తిరుపతిలోని రుయా వైద్య మెడికల్ కళాశాలకు సంబంధించి సెంట్రల్ ల్యాబ్ 13లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఏదైతే విద్యార్థులను పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని గత 2 సంవత్సరాలుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితము విద్యార్థులు మూకుమ్మడిగా వెళ్లి ప్రిన్సిపాల్ కి ఆ ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యం ఫలితంగా ఆ ఇద్దరిని బదిలీ చేయడంతో పాటు వారిపైన విచారణకు ఆదేశించారు. అయితే గతంలో రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఈ విధంగా విద్యార్థులను వేధిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా అటు ఏదైతే ఆసుపత్రి అధికారులతో పాటు అటు ల్యాబ్ టెక్నీషియన్లు చర్యలు తీసుకున్నారు. అయితే వీరి చర్యలు మరింత విపరీతంగా ఉండడంతో దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థినులు ఏకంగా ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడం, దీనిపైన చర్య తీసుకోకపోతే బహిరంగంగా తాము పోలీసులు ఫిర్యాదు చేస్తామంటూ కూడా తెలియజెప్పడంతో ఈ నేపథ్యంలో వారిద్దరిపైన చర్యలు తీసుకున్నారు. అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది ఏమంటే వారిపైన పూర్తిగా సస్పెన్షన్ వేటు వేసి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన విచారణకు ఆదేశించాను. విచారణ తర్వాత వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానంటూ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ విద్యార్థులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే బయట నుంచి వచ్చి ల్యాబ్ పారామెడికల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ చదువుతూ ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్స్ కు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని ల్యాబ్ లో టెస్టుల ద్వారా వారు పరీక్షలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు ల్యాబ్ లో మార్కులు ఎక్కువగా రావాలంటే ప్రాక్టికల్ గా సంబంధించి మేము చెప్పినట్లు వినాలంటూ ఆ ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు విద్యార్థులను బెదిరిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తిగా వారు ఆధారాలతో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ కు ఫిర్యాదు చేయగా ఎట్టకేలకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వారి మీద పూర్తి స్థాయిలో సస్పెన్షన్ వేటు వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్.